స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన త్రీకేరన్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఈ త్రీకేరన్ను వివేకానంద కూడలి వద్ద తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి కమిషనర్ ఎన్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమైన ఈ త్రీకేరన్ టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు సాగిన పరుగు పందెంలో యువకులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమై టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు ఈ త్రీకేరన్ పరుగు పందెంలో యువకులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్ఛత హీ సేవలో భాగంగా గత 10 రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం అన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు, పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని చెప్పారు. ప్రజలు కూడళ్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. యువత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చెత్త పన్నును రద్దు చేశారని చెప్పారు. తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి వరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ఉంటుందని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కోసం పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వేస్ట్ టు వండర్ పోటీలు, పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ, పీపీఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. మ్యాప్ మై ఇండియా యాప్ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని పారిశుద్ధ్య సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. త్రీకేరన్ పురుషుల విభాగంలో హేమంత్ కుమార్, సామ్సన్, సాయి కృష్ణ మొదటి, 2వ, 3వ స్థానంలో నిలిచారు. మహిళా విభాగంలో గౌతమి, చౌడేశ్వరి, బబిత మొదటి, 2వ, 3వ స్థానంలో నిలిచారు. పిల్లల విభాగంలో దానిష్, ప్రదీప్ కుమార్లు మొదటి, 2వ స్థానాలలో నిలిచారు. గెలుపొందిన వారికి అక్టోబర్ 2న జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మేనేజర్ సయ్యద్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్వచ్ఛత భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ పిల్లలతో మొదలుపెట్టి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ఈ అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని మొదటి ప్రైజ్ 5,000 రూపాయలు, 2వ ప్రైజ్ 3,000 రూపాయలు, మూడవ ప్రైజ్ 2,000 రూపాయలు బహుమతులు కూడా ఈ పిల్లలకు ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పోటీల్లో పందాల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఈ యొక్క పోటీల్లో నిర్వహించిన ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ప్రారంభించిన ఈ స్వచ్ఛ భారత్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. వ్యక్తిగత భద్రత ఎంత ముఖ్యమో పిల్లలు తమ ఇంటి నుంచి కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి చదువుకొని స్కూలుకు ఎలా పరిశుభ్రంగా వెళ్తారో అదే కార్యక్రమంలో భాగంగా దినచర్యలో భాగంగా ఇంట్లో ఉన్న చెత్త, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ అధికారుల చేత అందజేయాలని, తడి చెత్త, పొడి చెత్త వేసుకొని కూడా బకెట్ కూడా అందజేస్తారనేసి వాటిలోనే వేసి మున్సిపల్ అధికారులకి అందించాలి. కూడలిలో కూడా చెత్తను పరిశుభ్రం చేయాలి. వీధుల్లో కూడా చెత్త ఎటువంటిది రాకుండా చేయాలనేసి కోరుకుంటున్నా. ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు, లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇదొక పుణ్యక్షేత్రం, ఇదొక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరాన్ని తిరుమల దేవస్థానంలో ప్రపంచంలోనే పేరు పొందిన తిరుమల పుణ్యక్షేత్రం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి సన్నిధిలో మనం అందరూ ఉండడం చాలా పుణ్యం చేసి ఉన్నాం కాబట్టి మనం ఈ పుణ్యక్షేత్రంలో మనం నివసిస్తున్నాము. కావున అందరూ కూడా తిరుపతిని పరిశుభ్రంగా చేసుకోవాలనేసి కోరుకుంటూ ఇది ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, దీనికి మున్సిపల్ అధికారులు ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం
దాంట్లో ప్రజాప్రతినిధిగా మమ్మల్ని కూడా పాల్గొనడం చాలా సంతోషం అనేసి తెలియజేస్తుంది.